కంది, శనగ, మినుము, జొన్న, మిరప, పెసర ఇలా అన్ని రకాల పంటలకు ప్రస్తుతం మార్కెట్ లో మద్దతు ధర అయితే అంతగా లేదు. అయినప్పటికీ పంట కోతలు పూర్తయి పంట చేతికొచ్చింది కాబట్టి పంటను అమ్ముకుందామంటే కొనే నాదుడే లేడు. ఈ పంటలో రైతులు తమ పంటను నమోదు చేయించుకుంటే నేరుగా అధికారులే పొలాల దగ్గరకు వచ్చి పంటను కొనుగోలు చేస్తామని గతంలో అధికారులు చెప్పి ఈ పంటనైతే చేశారు. కానీ కోతలు కోసిన అధికారులు ఇంకా పంట కొనుక్కునేందుకు రాకపోవడం, రైతులే రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి తమ పంటను కొనుగోలు చేయాలని అధికారులను అడిగితే ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఇప్పట్లో పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెప్పడంతో రైతులైతే ఉసూరుమంటూ రైతు భరోసా కేంద్రాల నుంచి వెళ్తున్నారు. రాష్ట్రంలో పంటలకు మద్దతు ధర ఎలా ఉంది, పండించిన పంటలకు రైతులకు మద్దతు ధర లభిస్తుందా లేదా తదితర విషయాలపై ఏమాత్రం వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం రైతులు చెప్పే లెక్కలను విని అంతా బాగుంది అనే భ్రమలోనే ఆయన ఉన్నట్టుగా ప్రభుత్వం 96,000 టన్నులు కందులు సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా 23,000 టన్నులు మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డుదారులకి కందిపప్పును సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఉన్నప్పటికీ ఈ కంది కొనుగోలు అనుకున్నంతగా ఇక్కడ అధికారులు చేయకపోవడంతో ఏప్రిల్ నెలలో కందిపప్పు పంపిణీ మాత్రం సందేహంగానే ఉంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి జొన్న, మినుము, మిరప వంటి పంటలను కొనుగోలు చేయాలని వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా ఈ పంటల కొనుగోలుకై ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో కంది, మినుము, పెసర, జొన్న, మిరప వంటి పంటలు పండించిన రైతుల గోడు వినేవారే కరువయ్యారు. పంటలు పండి చేతికొచ్చిన పంటను ఇంట్లో పెట్టుకున్న రైతులు ప్రభుత్వం ఎందుకు పంటను కొనుగోలు చేయడానికి వెనకాడుతుంది, పంట చేతిలో ఉన్న అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నామంటూ ప్రభుత్వంపై రైతుల్లో ఇప్పటికే నిరసన వ్యక్తమవుతోంది. ఓవైపు మార్కెట్ ద్వారా పంటల కొనుగోలు కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా వాటి సమాచారము ఇంతవరకు రైతులకైతే అందడం లేదు. ఇప్పటికే శనగ పంట కోతలైతే పూర్తయిపోయి పంట కూడా రైతులు ఇంటికి తెచ్చుకుని పెట్టుకున్న పరిస్థితి. శనగ పంటకు ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాలకు 5,000 రూపాయలు మాత్రమే మద్దతు ధర అయితే లభిస్తుంది. ఇది కనీస మద్దతు ధరకు 700 రూపాయలు తక్కువ. ఇక తెల్లజొన్న పంటకు సంబంధించి ధర మరీ తగ్గిపోయింది. క్వింటాలకు 2,200 నుంచి 2,500 రూపాయలు మాత్రమే ధర లభిస్తుంది. మద్దతు ధర కంటే 1,000 రూపాయల తక్కువ ధరకు ప్రస్తుతం మార్కెట్ లో ఈ పంట అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. ఇక మినుములైతే క్వింటాలకు 6,000 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. ఇది మద్దతు ధర కంటే 1,400 రూపాయల ధర తక్కువ. ఇక మొక్కజొన్న క్వింటాలకు 2,200 రూపాయలు మాత్రమే ధర పలుకుతుండగా ఇది మద్దతు ధర కంటే 250 రూపాయల తక్కువ ధరకు ఉన్నట్టు లెక్క. ఇక మిరపకు సంబంధించి రైతులకు కాస్త ఊరట లభించిన ప్రస్తుత మద్దతు ధర కంటే 1,000 నుంచి 500 రూపాయలు మాత్రమే ధర పెరిగింది. మార్కెట్ లో 12,000 రూపాయలు మిరపకు క్వింటాలకు ధర పలుకుతుండగా రైతులకు కేవలం 10 నుంచి 11,000 రూపాయలు మాత్రమే ప్రస్తుత పంట కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల పంటలు పండించి కోతలు పూర్తి చేసి పంటను సిద్ధంగా పెట్టుకున్న రైతులు ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, పంటకు సరైన మద్దతు ధరను ఇవ్వకపోవడం రైతులైతే తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక్కడ అధికారులు చెప్పింది మంత్రులు వింటున్నారా, మంత్రులు చెప్పింది అధికారులు పాటిస్తున్నారా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చే రిపోర్టుల మీదే ప్రభుత్వం ఆధారపడినట్లయితే వాస్తవాలు ప్రభుత్వం తెలుసుకునే అవకాశం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతులు పండించిన పంటకు అమ్ముకునే ధరకు మద్దతు ధర ఏమాత్రం రైతులకు లభిస్తుంది, రైతులు ఏమైనా నష్టపోతున్నారా తదితర అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి పంట కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సరైన మద్దతు ధరనిచ్చి పంట కొనుగోలు చేసినట్లయితే రైతులకు ఈసారి గిట్టుబాటు ధర లభించి వచ్చే సీజన్ లో మరిన్ని ఎకరాల్లో పంటను సాగు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఇదే విధంగా అధికారులు ఇచ్చిన రిపోర్టు మీదే ఆధారపడి ఈ పంట కొనుగోలు చేయకపోయినా సరైన మద్దతు ధర ఇవ్వకపోయినా భవిష్యత్తులో పంటలు తగ్గి మరింత అధిక ధరలు పెరిగి
రాష్ట్ర ప్రభుత్వమే ఆ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.